వెన్నెల, అమ్మా వెన్నెల, తలుపు తీయమ్మా. తలుపు తెరవమ్మా. వెన్నెల, అమ్మా వెన్నెల, వెన్నెల, తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. మీరు ఈడ ఏం చేస్తున్నారు? మా అమ్మాయి లోపలుంది, తీసుకెళ్దామంటే తలుపులు రావడం లేదు. పక్కకి తప్పుకోండి. నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ఏంటి శక్తి? అల్లాహు అక్బర్, మాషాఅల్లాహ్. ఫకీర్ బాబాయ్, నన్ను వాసుబావని పెళ్లి చేసుకోవద్దని చెప్పిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, ఎందుకు వచ్చా? అమ్మా, డైరీ చదువుదామని వచ్చాను. నీది కూతురికి ఇక్కడికి రాకూడదని ముందే చెప్పినా అయినా వచ్చండి. ఇంకొకసారి ఇంటికి రాకుండా చూసుకుంటానా? వీడికెళ్ళి తీసుకొని వెళ్ళండి. పద వెన్నెల, పదమ్మా. రామ్మా, డైరీ తీసుకొని వస్తాను. పదమ్మా, పదమ్మా. డైరీ లేదు, ఏం లేదు. పద. భగవంతుడా, వెన్నెలకి నా గతాన్ని తెలిసేలా చేద్దామనుకుంటే ఏంటి ఇన్ని అడ్డంకులు? ఎన్ని అడ్డంకులు వచ్చినా నా గతాన్ని వెన్నెలకి తెలిసేలా చేస్తాను. ఎవరు లేని ఈ ఇంటికి ఈ అమ్మాయి ఎందుకు పదే పదే వస్తుంది? వీళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపుతున్న శక్తి ఎవరు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.
ఎవరు ఎవరు ఇక్కడ ఉన్నారు? కోయి హై ఇధర్, కోయి హై ఇధర్. ఇక్కడ ఏదో నిజం దాగుంది. తెలుసుకుంటా, జరూర్ తెలుసుకుంటా. ఈ మోహిని అనుకున్నది సాధించి తీరుతుంది. నన్ను ఆపాలని నీ ప్రయత్నాన్ని నువ్వు మానుకో. వెన్నెలకి నిజం తెలియాలి. నా పగ ప్రతీకారం సాధించి తీరుతా. బాబు లేరా? నేను చెప్పేది వినండి బాబు. అది కాదు బాబు. కొట్టు కొట్టు పట్టు. బాబు కొట్టు. రేయ్, ఏయ్ సూర్య 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 సూర్య. నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడి మీద, ఈ ఇంటి అల్లుడి మీద చెయ్యెత్తుతావురా? అది కాదు వాసు బాబు, నేను చెప్పేది వినండి. ఏంట్రా వినేది? బాబు వద్దు బాబు. కొట్టు కొట్టు. మా తమ్ముడి మీద బాబు నేను చెప్పేది వినండి. బాబు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? బాబు నేను చెప్పేది వినండి. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? మీకు దండం పెడతాను. వద్దు బాబు. అయ్యా అయ్యా, ఏదో తెలియక చేశాడు, తప్పైపోయింది, క్షమించి వదిలేసేయండి. క్షమించండి అయ్యా, తప్పైపోయింది. వీడేం చేశాడో తెలుసా? మా వాళ్ళ మీద చేయి చేసుకున్నాడు. ఇలాంటి వాణ్ణి అయ్యా, మా ఆయన చేసిన తప్పేనయ్యా. మా పిల్లాడి మొహం చూస్తేనే వదిలేయండి. రై, నీ భార్య పిల్లల మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకొకసారి నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో. పో. బాబు నేను మీ మొహం చూసే ఇన్నాళ్ళు వీళ్ళు చేస్తున్న అన్యాయాన్ని, మోసాన్ని చూస్తూ ఊరుకున్నాను. మోసమా? అవునయ్యా. ఏం మోసం చేశారు? ఎవరు మోసం చేశారు? మీరు ప్రాణంగా ప్రేమించే మీ తమ్ముడే మిమ్మల్ని మోసం చేశాడు బాబు. మీరు ఎంతో గౌరవించే ఈ ఇంటి అల్లుడే మోసం చేశాడు. అసలు చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్న అందరూ 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 మిమ్మల్ని మోసం చేస్తున్నారు బాబు. నోర్మోయ్ నోర్మోయ్
ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నా పెద్ద కొడుకు కాబట్టి నిన్ను కొట్టి వదిలేశాడు. అదే నేనైతే చంపి పాడేసేదాన్ని. నా చిన్న కొడుకు కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. క్షమించమని అడగాల్సిందే నేను కాదు, మీరందరూ కలిసి వాసుబాబు గారి కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి. అన్నయ్య, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అందరూ మోసం చేశారంటే మా అత్తయ్య కూడా మోసం చేసినట్టా? అసలు మోసాన్ని మొదలుపెట్టిందే మీ అత్తయ్యమ్మ. రాయ్, ఎవరి గురించి ఏం మాట్లాడినా సహిస్తాను, భరిస్తాను. కానీ మా పిన్ని గురించి మాత్రం తప్పుగా మాట్లాడితే తల తీసేస్తాను. దేవత లాంటి మా అత్తయ్య మోసం చేసింది అంటున్నావు కదా, ఏం మోసం చేసిందో చెప్పు. మీకన్నీ దొంగ లెక్కలు చూపించి రైస్ మిల్లో వచ్చే ఆదాయంలో సగం డబ్బులు వీళ్ళు నొక్కేశారు బాబు. ఒక రైస్ మిల్లోనే కాదు బాబు, మీకున్న అన్ని వ్యాపారాల్లోనూ ఇలాగే దొంగ లెక్కలు చూపించి డబ్బులు కాజేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మీకు చెప్పకుండా ఒక రకంగా నేను కూడా మిమ్మల్ని మోసం చేశాను బాబు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చేసిన తప్పుని నా మీద తోయాలని చూస్తున్నారు బాబు. అన్నయ్య, వాడు అబద్ధాలు చెప్తున్నాడు. వాడు తప్పు చేసి నింద మా మీద వేయాలని చూస్తున్నాడు. ఏంటయ్యా, నేను మోసం చేస్తున్నానా? నా కొడుకు నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు, మిమ్మల్ని మోసం చేసింది నేను కాదు, మీ పిన్ని. ఎంతగానో ప్రేమించే పెళ్ళాం పిల్లల మీద ఒట్టేసి అబద్ధం చెప్తావా? విశ్వాసం అని కుక్క. నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. మీరు నన్ను ఏం చేసినా పర్లేదు బాబు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఏంట్రా నిజం? నువ్వు ఒట్టు వేసి చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోతుందా? నేను చేసింది తప్పని మీరు మీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పండి. ఆగు పిన్ని. ఎవడో ఏదో వాగాడని నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది బావా. అవును బావా, ఈరోజు ఇతను అన్నట్టు రేపు ఇంకొకరు అంటారు. అత్తయ్య ఎలాంటి వారో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అత్తయ్య ఏ తప్పు చేయలేదు, నిప్పు అని ఇలాంటి వాళ్ళకి తెలియాలంటే అత్తయ్య ప్రమాణం చేసి చెప్పాలి. ఈ తింగర్దేంటి ఇలా ఇరికించింది? ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య, మనం ఏ తప్పు చేయనప్పుడు మనకెందుకు భయం? మీరు ఒట్టేసి నిజం చెప్పండి. తప్పు చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. అలా చూస్తారేంటి అత్తయ్య? ఒట్టేయండి. జయరా, ఇలారా. వదినా, ఇలారా. రండి అత్తయ్య, ఒట్టేయండి.
పిన్ని, నీ కడుపున పుట్టకపోయినా కన్న బిడ్డ కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించావు, పెంచావు. నా మీద ఒట్టేసి చెప్పు పిన్ని. నీ పిచ్చి ప్రేమే నాకు శ్రీరామ రక్ష. మీకు దండం పెడతానమ్మా, ఒట్టు వేయొద్దు, తప్పు నాదే. వద్దు బాబు, మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మీరు బాగుంటే 100 కుటుంబాలు బాగుంటాయి. కావాలంటే తప్పు నేనే చేశాను, ఒప్పుకుంటాను. తప్పు నేనే చేశాను, ఆ తప్పు నాదే. ఎక్కడ మా అత్తయ్య ఒట్టేస్తే బావ నిన్నేం చేస్తాడో అని భయంగా ఉందా? భయం నా గురించి కాదమ్మా, బాబుగారి గురించి. ఆయనకేం కాకూడదు. బాబు, తప్పు నేనే చేశాను. ఇక జీవితంలో మీ కంటికి కనిపించను. నన్ను క్షమించండి, క్షమించండి. వస్తాను బాబు. కానీ ఒకటి మాత్రం నిజం బాబు, పాముకి కూరల్లో మాత్రమే విషం ఉంటుంది, కానీ మీ పిన్ని గారికి నిలువెల్లా విషం. అది ఏదో ఒకరోజు మీ